హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు లేదా ఆకలి వేయనప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఒక్కసారి గుడ్డు పులుసు చేసి చూడండి. అన్నంలో తృప్తిగా తినేస్తారు. అండ్ ఎలాంటి మసాలాలు లేకుండా ఈ ఎగ్ పులుసు రుచి అదిరిపోతుందండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఆల్ సెలెక్ట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి లేట్ చేయకుండా ఈ గుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ చూసేద్దామా? ఫస్ట్ నేను ఇక్కడ ఒక 4 గుడ్లను తీసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు తీసుకొని ఎగ్ పులుసు చేసుకోవచ్చు. ఈ గుడ్లని ఇలా గిన్నెలో వేసుకొని నీళ్లు పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఎగ్స్ పాడైపోయినాయని మనకెలా తెలుస్తుందంటే, ఇలా నీళ్ళల్లో వేసినప్పుడు అవి పైకి లేస్తే అవి పాడైపోయినాయి అన్నట్టు. ఇలా పైకి లేస్తే ఆమ్లెట్ వేసుకోవచ్చు. ఇలా 15 మినిట్స్ బాయిల్ చేసినాక ఆ నీళ్ళు అనేవి ఇలా వంపేసుకొని మళ్ళీ తిరిగి దాంట్లోకి నార్మల్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ ఒక 5 మినిట్స్ పాటు అలా ఉంచితే ఎగ్స్ చల్లారిపోతాయి. ఆ తర్వాత ఎగ్స్ పైన ఇలా పొట్టు అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఈ ఎగ్స్ ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఈ ఎగ్స్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక షాక్తో కార్లు పెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకొని ఎగ్స్ని పొట్టు తీసేసి కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఆయిల్ని హీట్ చేయాలి. తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఒక్కొక్కటిగా నిదానంగా వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక్కొక్కటిగా ఎగ్స్ని నిదానంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని కూడా వేసాక గరిటెతో అటు ఇటు స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎగ్స్ పైన ఒక గోల్డెన్ షేడ్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా గుడ్డు పైన మంచి గోల్డెన్ లేయర్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో ఎగ్స్ని అటు ఇటు టాస్ చేస్తూనే ఉండాలి. అలా టాస్ చేస్తుంటే మంచిగా ఇలా ఎగ్స్ పైన గోల్డెన్ లేయర్ కలర్ వచ్చేంత వరకు టాస్ చేశాక ఇప్పుడు వీటిని పక్కన ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఒక 1/4 కప్పు దాకా చింతపండు తీసుకోవాలి. మీరు పులుపు కనుక కొంచెం తక్కువ తినాలి అనుకుంటే కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసి కొంచెం బాగా ప్రెస్ చేస్తూ మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ నీళ్ళు వంపేసి మళ్ళీ కొద్దిగా ఫ్రెష్ వాటర్ పోసి ఇలా నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో ఇలా చింతపండునంతా రఫ్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో మట్టి ఏమన్నా చిన్న చిన్న రాళ్ళు ఉంటే వెళ్ళిపోతాయి. ఇలా మంచిగా ప్రెస్ చేసి చింతపండు గుజ్జును తీసుకున్న తర్వాత పల్చటి చింతపండును ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు టమాటాలను 3 తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 కరివేపాకు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. అండ్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ప్లేట్లో కట్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయ బాగా వేగేంత వరకు, గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు, నూనె పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఆయిల్లో వేగినాక ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 3 మీడియం సైజు టమాటాలోని ప్యూరీగా చేసుకొని ఆ టమాటా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేయాలి. ఒకసారి గరిటెతో ఇలా కలిపాక ఇందులోకి ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం, మీ కారానికి తగ్గట్టుగా స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకే 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతిపిండి వేసుకోవాలి. ఏ పులుసులోకైనా మెంతిపిండి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అండ్ వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు టమాటో ప్యూరీ అంతా కూడా చక్కగా ఆయిల్లో వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గరిటెతో అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టి
అండ్ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు వేగనిస్తే ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది సెపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1/3 కప్పు దాకా పలుచటి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసాన్ని వేసిన తర్వాత కొద్దిసేపు బాయిల్ చేయాలి. ఇలా చింతపండు రసాన్ని వేసిన తర్వాత కూడా గరిటెతో ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే ఆ చింతపండు రసం మంచిగా ఆయిల్లో కొద్దిసేపు బాయిల్ అవుతుంది. ఇలా బాయిల్ అయ్యాక మళ్ళీ ఒకసారి తిరిగి గరిటెతో కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/3 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. మనకు గ్రేవీ అనేది ఇలా చిక్కగా వస్తుందన్నమాట. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకొని వేయించుకున్న పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేయాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఆ ఎగ్స్ని ఆ పులుసులో ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కడాయిని పక్కకు దించేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకునే గుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈ గుడ్డు పులుసు అన్నంలోకి కమ్మగా తినేయచ్చు అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. మీరు కూడా ఈ రకంగా గుడ్డు పులుసు మీ ఇంట్లో చేసుకొని టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.